హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన ప్రోటీన్ దోశ చూపిస్తున్నానండి. అన్ని పప్పులతో కలిపి చేసుకునే ఈ రెసిపీ చాలా మంచిది, హెల్త్కి కూడా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే రోజు తినే దోశ బోరు కొడితే ఇలాంటిది ఒకటి చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా యమ్మీగా వచ్చిందో. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి ప్రోటీన్ దోశను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్యం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీ దగ్గర దొడ్డు బియ్యం ఉంటే అవి వేసుకోవచ్చు, లేదంటే సన్న బియ్యం అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను 1 కప్పు. అలాగే 1/2 కప్పు పెసర్లు తీసుకున్నానండి. పెసరపప్పు కాదు, డైరెక్ట్ పెసర్లే తీసుకున్నాను పొట్టుతో సహా. అలాగే 1/2 కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు, 1/4 కప్పు కందిపప్పు, అలాగే నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల పల్లీలు. ఇలా అన్నీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి. 1/2 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వాటర్ వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి వీటన్నిటిని. ఇవి నేను చెప్పిన మెజర్మెంట్తో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా ఒకటి కరెక్ట్గా మెజర్ చేసుకోండి, దాంతోనే అన్నీ వేసుకోండి. ఇలా 2 సార్లు వాష్ చేసుకున్నాక దీంట్లో నేను ఎర్రపప్పు అంటారు కదండి, అది ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది మీరు ఫస్టే యాడ్ చేయొచ్చు, నేను తర్వాత వేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇది ఒకసారి పప్పు వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా, తర్వాత నీళ్ళు మళ్ళీ ఫ్రెష్ అయ్యి పప్పు అంతా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకు వాటర్ని లాగేస్తాయి కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మనకు 5 to 6 అవర్స్ నానాలి, కాబట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి నేను ఒక 8 బాదాం పలుకుల్ని వేసుకున్నానండి. ఇక్కడ వీటిని వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి. వీటిని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. వీటిని సపరేట్గా ఎందుకు నానబెడుతున్నానంటే, మనము వీటి నుంచి పొట్టు సపరేట్ చేసాం కాబట్టి నానబెట్టుకుంటున్నాను సపరేట్గా, అందుకని. అలాగే మీరు బాదాం అనేది ఇంత అని లేదండి, మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ చూశాక చూడండి పప్పులు అన్నీ పూర్తిగా నానిపోయాయి, దాంట్లో వాటర్ కూడా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ పప్పును మనము పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పప్పును వేసుకోవాలి. వాటర్ వేసుకోకూడదండి, ఆ వాటర్ తీసేయాలి. కావాలంటే ఫ్రెష్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, కానీ ఆ వాటర్ వాడొద్దు, నానబెట్టిన వాటర్ని తీసేయాలి. ఇప్పుడు పప్పు వేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనము బాదం కూడా నైట్ నానబెట్టుకున్నాం కదా, ఆ బాదంని పొట్టు తీసేసుకుందాం. ఈ పొట్టు తీయడం కోసమే మనము బాదాంని సపరేట్గా నానబెట్టుకున్నాము. ఎందుకంటే పొట్టుతో మనకు డైజెషన్ అవ్వదంటారు కదా, సో అందుకని నేను ఇలా సపరేట్గా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాదంని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక, బాదం వేసుకున్నాక దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కని ఇలా వేసుకోవాలి. పొట్టు తీసేసి ఫ్రెష్గా కడుక్కొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఇలా వేసుకుంటున్నాను. నేను 3 వేసుకున్నానండి, మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా రావాలండి, ఎందుకంటే మనకు దోశ పర్ఫెక్ట్గా రావాలంటే ఇది మనం ఎంత మెత్తగా పట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మెత్తగా పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి వేసుకున్నాక మిగతాది కూడా ఉంది కదా, మనం ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టడం వల్ల బ్యాటర్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి, కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి. నేను ఇప్పుడు మరోసారి వేసి కూడా ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టాను. ఇలా మొత్తం అంతా ఒకేసారి పట్టేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి మనకు ఇక్కడ థిక్గా అయింది కదా, మనము వాటర్ పోసుకుంటూ కూడా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటే సరిపోతుందండి, దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ వేసుకోవడానికి ఇలాంటి గరిటె ఒకటి తీసుకోవాలండి. గరిటెతో మనం గరిటెడు వేసుకుంటే దోశ అనేది ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక కొంచెం వాటర్ చల్లుకొని క్లాత్తో తుడుచుకొని నెక్స్ట్ దోశ వేసుకోవాలి. గరిటెడు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే వీలైనంత సన్నగా కూడా చేసుకోవచ్చు. మీకు క్రిస్పీగా కావాలి అంటే సన్నగా వేసుకోండి, లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కొద్దిగా లావుగా వేసుకున్నా కూడా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఇలా దోశ కొంచెం కాలినట్టు అయ్యాక దానిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోశను. మనకు దోశ ఏ విధంగా వస్తుందో కలర్ అదే విధంగా వస్తుంది. చూడండి లైట్గా కలర్ కనిపిస్తుందిగా, మనం అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా ఈక్వల్గా కాల్చుకోవాలి దోశను. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము
తీసేసుకోవాలి దీన్ని. చాలా సింపుల్ కదండి, సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దోశను మీరు తప్పకుండా టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తే పిల్లలు కూడా రోజు తినే దోశ బోరు కొడితే ఇలాంటి చేసి పెట్టారనుకోండి హ్యాపీగా 1కి 4 లాగించేస్తారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకునే దోస కాబట్టి పిల్లలకైనా ఈజీగా చేసి పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది. హెల్తీ దోస కాబట్టి ఎవరికి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది. దీనికి మనం అల్లం పచ్చడి కానీ కొబ్బరి చట్నీ కానీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొబ్బరి పచ్చడి చేశాను. దీంతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దోశలు. చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ వల్ల మాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.